కామారెడ్డి జిల్లాను 2 రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. పలు చోట్ల పంట పొలాలు మునిగిపోయాయి. అయితే కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద దాటికి జాతీయ రహదారి కొట్టుకుపోయింది. దీంతో నిజామాబాద్, హైదరాబాద్ నడుమ రాకపోకలు ఆగిపోయాయి. కామారెడ్డి జిల్లాను 2 రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. పలు చోట్ల పంట పొలాలు మునిగిపోయాయి. అయితే కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. ఇటు ఇండ్లలోకి నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే వరద దాటికి జాతీయ రహదారి కొట్టుకుపోయింది. దీంతో నిజామాబాద్, హైదరాబాద్ నడుమ రాకపోకలు ఆగిపోయాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. ఎస్ రవీందర్, చెప్పండి. ఇటు కామారెడ్డి జిల్లాను అయితే 2 రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇంకా కామారెడ్డి జిల్లా జలదిగ్బంధంలో ఉంది. ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి జిఆర్ కాలనీలో ఇంకా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయమని చెప్పవచ్చు. ఉదయం నుంచి ఎడతెరిపించకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ జిఆర్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా బతుకమ్మకుంటలో ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, నిరాశ్రయులు అన్నారు. అనేక రోజులుగా జిఆర్ కాలనీలో బతుకమ్మకుంటలో ఉన్నటువంటి ప్రజలు ఇవాళ మొన్న మధ్యాహ్నం కురిసినటువంటి వర్షంతో పాటు మొన్న అర్ధరాత్రి కురిసినటువంటి వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జిఆర్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా బతుకమ్మకుంటలో ఉన్నటువంటి ప్రజలు ఇదే పరిస్థితిని బేరీజు వేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బతుకమ్మకుంట, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలలో ఇప్పటికే జలమయం కావడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం నుంచి సాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఉన్నటువంటి జిఆర్ కాలనీలో వరద ఉధృతి ఏ విధంగా ఉందో చూడవచ్చు. మొన్న మధ్య పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి రిలీజ్ అయి ఉంది. ఈ నేపథ్యంలో జిఆర్ కాలనీ మొత్తం జలమయమైంది. పక్కన నేషనల్ హైవే 47 కు ఆనుకొని పాత NH7 కు పక్కనే ఇది జిఆర్ కాలనీ ఉంటుంది. నేరుగా కామారెడ్డి జిల్లా ఎంట్రన్స్ కి ఆనుకున్నటువంటి ఈ ప్రాంతం పూర్తిగా వాగు ఇక్కడ నుంచి ప్రవహిస్తాం జరుగుతుంది. మనం చూస్తున్నటువంటి ఈ ఏదైతే ఇల్లు ఉందో తో పాటు కాలనీ వాసులంతా ఇక్కడ నుంచి పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. అకస్మాత్తుగా ఒకటేసారి ఫ్లడ్ రావడంతో ఈ ప్రజలకు ఏం చేయాలనే ఆలోచనలో తలెత్తే లోపల అంతా జలదిగ్బంధమైందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ప్రజలు పునరావాసం కోసం వివిధ చోట్లలో శరణార్థులుగా తలదాచుకున్న పరిస్థితి ఉంది. ఎన్నో ఏళ్లుగా ఉంటున్నటువంటి ఈ ప్రజలు అకస్మాత్తుగా ఫ్లడ్ రావడంతో ఎటుపోవన్నో పాలుపోక ఉన్న పలంగా ఉన్న వస్తువులను, అదేవిధంగా తమ ఇంటిని వదిలిపెట్టి వెళ్లిపోయిన పరిస్థితి. ఇంటికి తాళం వేసి అర్ధరాత్రి ఏం జరుగుతుందనే తేరుకునే లోపల ఇల్లు మునిగిపోయాయి. పునరావాస కేంద్రాలకు తరలి నెరవేర్చుకోవాల్సినటువంటి ఈ ఇళ్లలో అనునిత్యం ఇక్కడనే ఉంటామనుకొని కట్టుకున్నటువంటి ఇల్లు ఇవాళ జలదిగ్బంధం కావడం ఇదే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా జిఆర్ఎస్ కాలనీతో పాటు అటు బతుకమ్మకుంట, అదేవిధంగా ఇందిరానగర్, అశోక్ నగర్
ఒకేసారి రావడంతో ఇదే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇటు జిఆర్ కాలనీకి ఆనుకొని ఉన్నటువంటి అనేక గ్రామాల పరిస్థితి అదే విధంగా ఉంది. ముఖ్యంగా వీరికి పునరావాసం కల్పించాలని, అదేవిధంగా వీరికి ఆర్థిక సాయం అందించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కానీ, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కానీ ఇక్కడికి వచ్చి పునరావాస కేంద్రాలు ఉన్నటువంటి ఎవరైతే ఈ శరణార్థులు ఫ్లడ్ తో ఇబ్బంది పడుతున్నారో వారికి భరోసా కల్పించి, అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు ఏవైనా సహాయం కోరితే సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఎస్డీఆర్ఎఫ్ బలగాలు, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నాం. ముఖ్యంగా ఒక భీకరమైన వాతావరణం మనం చూస్తున్నాం. ఎప్పుడు కళ్ళాడే పూర్తిగా ఉండేటువంటి ఈ కాలనీ ప్రస్తుతం ఒక హృదయ విదారకమైన ఘటనను చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా జల దృశ్యాలే కనబడుతున్నాయి. నేపథ్యంలో చెట్లు అన్ని విరిగిపోయాయి. ఈ ఫ్లడ్ ఒకేసారి రావడంతో వరకు ఈ వాగు ప్రవహిస్తున్నది. మొత్తం ఇక్కడ నుంచి పార్కింగ్ చేసిన వాటర్ ట్యాంకులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక వస్తువులు, ట్రాన్స్ఫార్మర్లు కూడా పెట్టుకుపోయిన పరిస్థితి, విద్యుత్ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాలలో ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటు లోతట్టు ప్రాంతాల పరిస్థితి కూడా అత్యంత దారుణంగా తయారైంది. ముఖ్యంగా పునరావాస కేంద్రాలలో భయం బిక్కుమంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు పునరావాస కేంద్రాలు ఉన్నటువంటి ఎవరైతే ఈ ఇళ్లను నిరాశ్రయులుగా వెళ్ళిపోయిన వారు ఉన్నారో వారు ఒకటే అంటున్నారు, దాదాపుగా ఇలాంటి వరద ఎప్పుడు కూడా చూడలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాము, మొదటిసారి ఈ వరద చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటు చూసిన భీకరమైన వాతావరణం కనబడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా మరికొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే ఆస్కారం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కామారెడ్డి జిల్లా పట్టణ ప్రజలు ఉన్నారని చెప్పొచ్చు. రైట్ రవీంద్ర, థాంక్యూ.